హాయ్ గాయ్స్, శ్రావణ మాసం స్పెషల్ పూర్ణం బూరెలు చేసుకుందాం. నేను ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను. వీటిని నానేసుకుందాం. ఇలా వాటర్ వేసుకొని ఒక 4 hours నానబెట్టుకుందామండి శనగపప్పుని. అదే సేమ్ కప్పులో వేరే బౌల్లో నేను మినపగుళ్ళు నానేసుకుంటున్నాను. అదే సేమ్ కప్తో రైస్ వేసుకోవాలి. అదే సేమ్ కప్తో రైస్ వేస్తున్నానండి. ఇవి కూడా నానేసుకుందాం. 2 to 3 hours నానబెట్టేసుకుందామండి. చూడండి, ఇలా బాగా నానినాయండి. 2 to 3 hours నానేసానండి. ఇప్పుడు నేను కుక్కర్లో పెట్టేసుకొని బాయిల్ చేసుకున్నాం. ఇవి కూడా బాగా నానాయి. ఇప్పుడు వీటిని కూడా మనం మిక్సీ వేసుకున్నాం. ఇవి కొంచెం మునిగే వరకే వాటర్ పోస్తున్నానండి. శనగపప్పు ఒక 2 to 3 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్ పెట్టేసుకున్నాం. మినపప్పు రైస్ నేను 2 times కడిగేసుకున్నానండి. ఇప్పుడు నేను మిక్సీ వేసుకుంటున్నాను. 1/2 tablespoon సాల్ట్ వేస్తున్నానండి. ఈ కన్సిస్టెన్సీ ఇట్లా మెత్తగా రుబ్బుకోవాలండి. మరీ జారుడుగా కాదు, మీడియంగా ఇట్లా రుబ్బుకోవాలి. ఇలానే వస్తాయండి. లూజ్గా అయితే మనకి పూర్ణం బూరెలు రావు. చూడండి, పప్పు బాగా మెత్తగా అయింది. ఇప్పుడు దీనిలో ఉన్న ఎక్సెస్ వాటర్ ఉంటే నేను స్ట్రెయిన్ చేసుకుంటానండి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్నానండి. కొంచెం వాటర్ ఇలా మనకి ఎక్సెస్ వాటర్ అంతా కింద బౌల్లోకి వచ్చేసాయి. ఇప్పుడు కొంచెం సేపు ఆరనిచ్చిన తర్వాత మనం మిక్సీ వేసుకున్నాం. మిక్సీ వేసుకున్నానండి. ఇప్పుడు మనం పూర్ణం బూరెకి బెల్లం వేడి చేసుకున్నాం. 1 కప్పుకి 1 కప్పు బెల్లం అండి. వాళ్ళు సేమ్ కప్పుతోనే వేస్తున్నాను. ఇందాక శనగపప్పు నానబెట్టాం కదా, సేమ్ కప్పుతోనే బెల్లం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బెల్లంకి కొంచెం మునిగేటట్టు కొంచెం నీళ్ళు పోస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాం. ఇట్లా కొంచెం బెల్లం మెల్ట్ అవ్వగానే మనం శనగపప్పు వేసేసుకున్నాం. బెల్లం కరిగిందండి. ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న పప్పు వేసేసుకున్నాం. ఇప్పుడు బెల్లం అంతా కలిసేలా ఈ శనగపప్పు పప్పు పిండి కలిసేలా కలుపుకున్నామండి. దగ్గరకు అవ్వాలి బాగా. కొంచెం ఇలాచీ వేసుకున్నాం. పచ్చగా నేను మిక్సీ వేసుకున్నానండి ఇలాచీ పౌడర్. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకున్నాం. 1 tablespoon నెయ్యి వేస్తున్నానండి. బాగా కలుపుకున్నాం. బాగా దగ్గరకు అవ్వాలండి. మనకి ఉండ రావాలి, పూర్ణం ఉండ. ఒక 10 minutes సిమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం కొంచెం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నాం. ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నానండి. తొందరగా చల్లారిపోతుంది పూర్ణం. కొంచెం నెయ్యి తీసుకొని ఈ విధంగా రౌండ్గా ఉండాలు చేసుకున్నామండి పూర్ణాన్ని. ఇలా రౌండ్గా ఉండాలు చేసుకున్నాం. ఇలా పూర్ణం ఉండలు చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని ఫ్రై చేసుకున్నాం. ఆయిల్ బాగా కాగిందండి. ఇప్పుడు మనం ఇలా పూర్ణం బూరెలు ముంచి నేను పిండిలో వేస్తున్నాను. ఈ స్పూన్తోనే వేస్తున్నానండి. ఈ విధంగా పూర్ణం బూర వేసుకొని ఇలా స్పూన్తో వేస్తున్నాను. అన్నీ కొంచెం దూరంగా వేసుకోవాలి, దగ్గరగా వేసుకోవద్దు, లేకపోతే పూర్ణం విడిపోతుంది.
ఒక 5 వేసి సరిపోతుంది, ఒక వాయి అయిపోతుంది. చూడండి, ఇలా లో టు మీడియం పెట్టుకొని ఫ్లేమ్ ఇలా ఫ్రై చేసుకోవాలి. లోపల పూర్ణం విడిపోకుండా లోపల అంతా ఉడుకుతుందండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఈ కలర్ వస్తే సరిపోతుందండి. మనం ఇంకా తీసేసుకున్నాం ఒక ప్లేట్లో. ఒక్కొక్కటిగా తీసుకోవాలి. ఎంతో క్రిస్పీగా వస్తాయండి. మొత్తం ఈ కన్సిస్టెన్సీ చేయాలి, ఈ మెజర్మెంట్సే చేయాలి. క్రిస్పీగా వచ్చాయండి చాలా. చూడండి పూర్ణం బూరెలు. ఇప్పుడు కొంచెం నెయ్యితో సర్వ్ చేసుకుందాం. కాచిన నెయ్యి వేస్తే బాగుంటుందండి. నేను వేడిగా ఉందని నెయ్యి వేస్తున్నాను. దీని మీద అన్నిటి మీద కొంచెం వేసుకున్నాం. చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. నేను డిస్క్రిప్షన్లో మెజర్మెంట్స్ పెడతాను, ఆ విధంగా చేసుకోండి. పూర్ణం కూడా విడిపోదు. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి వీడియోతో మేము ఉంటాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.